అవ్యక్త సూచన. ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. నా ఒక్కొక్క పుత్రుడు ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వానికి అధికారులుగా అవ్వాలని బాప్దాద కోరుకుంటున్నారు. ఇప్పటి అభ్యాసమే సత్యుగంలో న్యాచురల్ జీవితంగా అవుతుంది. కానీ వారసత్వానికి అధికారం ఇప్పుడే సంగం యుగంలో ఉంది. అందువలన ఏదైనా బంధనం లాగుతూ ఉంటే కారణం గురించి ఆలోచించి నివారణ చేయండి. సంగం యుగంలోని సర్వ తీవ్ర పురుషార్థి సోదర సోదరీలందరికీ నూతన సంవత్సరం చాలా చాలా శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ఇది 1 జనవరి మాసము. మధురమైన సాకార్ బాబా యొక్క స్మృతుల మాసము. బాబా పిల్లలమైన మనమంతా అవ్యక్త వతనం యొక్క సూక్ష్మ లీలలను అనుభవం చేసేందుకు మరియు స్వయం బ్రహ్మా బాబా సమానం సంపన్నంగా లేక సంపూర్ణంగా అయ్యేందుకు పూర్తి మాసమంతా తమ బంధన్ముక్త జీవన్ముక్త స్థితిని తయారు చేసుకునేందుకు మనస్సు మరియు నోటిని మౌనంగా ఉంచుకోండి. బుద్ధి బలం ద్వారా అవ్యక్త వతనంలో విహరించండి. అచ్చా. ఓం శాంతి.